గుడ్ మార్నింగ్ మా. మనం లాస్ట్ క్లాస్ లో థర్డ్ సైన్స్ చాప్టర్ 4 వర్క్ బుక్ 39, 40, 41 పేజెస్ కంప్లీట్ చేసుకున్నాం. టుడే 42, 43, 44 పేజెస్. ఓకే, ఇన్ 42 పేజ్ 12th question is there. Why are leaves called the food making factories of a plant? Plant లో లీవ్స్ ఉన్నాయి కదా, లీవ్స్ గ్రీన్ కలర్ లో ఉంటాయి. వాటిని ఎందుకని ఫుడ్ మేకింగ్ ఫ్యాక్టరీస్ అంటారు? లీవ్స్, ఆకులు. వై? బికాస్ ఓన్లీ ఇన్ ప్లాంట్స్, ప్లాంట్స్ మాత్రమే ఫుడ్ తయారు చేసుకుంటాయి. ఆ ప్లాంట్స్ లో పర్టికులర్లీ లీఫ్ పార్ట్ లో మాత్రమే ఫుడ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ సన్లైట్, ఎయిర్, వాటర్, minerals in the soil, present in the soil. Okay, now I am writing answer for this question. Read once again. Why are leaves called the food making factories of a plant? Suppose this book, ee book ni books factory lo book ni tayaru chestaru, sarees tayaru chese factories lo tayaru chestaru. alani leaves ni food making factories antaru. ఎందుకని అని క్వశ్చన్ అన్నమాట. మనకి టెక్స్ట్ బుక్ లో లీవ్స్ అంటే ఆకులు, ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో ఉంటుంది. లీవ్స్ ఆర్ కాల్డ్ క్యాపిటల్ LEAVES ఫింగర్ గ్యాప్ ARER CALLED called FOOD food MAKING making factories 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 OF of a plant. because ఎందుకంటే the presence of కనిపిస్తుందమ్మా బర్డు. leaves are called food making factories of a plant. they make food for the plant. they make make food 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 finger gap FOR for finger gap THED PLANT plant. Okay, this is 12th question. After completing 12th question, page number 43. 43 lo multiple choice questions are there. How many are there? 10 questions are there. Now we are going to fill those 10 questions. Okay na? Open your workbook. First one, page 43. First one. Listen children carefully, I am reading. Plants produce dash that we require to breathe in. Plants అనేది ఒక ఎయిర్ ని రిలీజ్ చేస్తాయి అంట. సపోజ్ ఇది లీఫ్ అయితే ఎయిర్ లో ఉన్న CO2 ని తీసుకొని ఒక ఎయిర్ ని రిలీజ్ చేస్తాయి అని చెప్పారు. ఏంటది? ఆక్సిజన్. OXYGEN. ఈ ఆక్సిజన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో కార్బన్ డైఆక్సైడ్, వాటర్ రెండు కలిసి సన్లైట్ ని తీసుకొని రిజల్ట్ ఏమని వస్తుంది? మన క్వశ్చన్ లో మనం ఈక్వేషన్ వేసుకున్నాం, గుర్తుందా? కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ గివ్స్ షుగర్ ప్లస్ ఆక్సిజన్ అని రాసుకున్నాం కదా. ఫస్ట్ వన్ ఆన్సర్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఏ ఆప్షన్ లో ఉంది? ఫస్ట్ వన్ సి. సర్కిల్ చేయండి సి. ఓకే, సెకండ్ క్వశ్చన్. The part of the plant that grows above the ground. Suppose this is నేల, ఇదంతా భూమిపై పెరిగే పార్ట్ ఏమంటామని చెప్పాను? షూట్ సిస్టమ్ కదా. షూట్ సిస్టమ్. ఇక్కడ ఆప్షన్స్ లో రూట్, హెయిర్, షూట్ రాసుకోండి. ఆప్షన్ సి SHOOT. షూట్ ని సర్కిల్ చేయండి. షూట్ ఆన్సర్ ని సర్కిల్ చేయండి. ఇక్కడ బ్లాంక్ లో కూడా సి పెట్టండి. ద పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ దట్ గ్రోస్ బిలో ద గ్రౌండ్. గ్రౌండ్ కింద పెరిగేది రూట్. ఇది
షూట్. షూట్ లో ఏమేమి ఉంటాయి? లీవ్స్, స్టెమ్, ఫ్లవర్, ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఆప్షన్ the part of the plant that grows below the ground is called root. Option A correct. R-O-O-T, root. Okay na? Next, fourth question. Dash helps in the removal of excess water vapor from the leaves. Leaves లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ని దేని ద్వారా బయటకు వెళ్ళిపోతాయి? లీవ్స్ లో స్టొమాటా, నోడ్, సీడ్. ఇప్పుడు అసలు స్టొమాటా అంటే ఏంటో చూద్దాం. ఇది లీఫ్ అయితే చిన్న చిన్న హోల్స్ ఉంటాయని చెప్పాను కదా, అది స్టొమాటా. ఇంకొకటి ఇచ్చారు నోడ్. నోడ్ అంటే ఏంటి? సపోజ్ ఇది స్టెమ్. స్టెమ్ కి ఒక్కొక్క ప్లేస్ లో బుడిపిల్లాగా ఉంటాయి నోడ్. ఇక్కడ నుంచి కొత్త లీవ్స్ వస్తాయి, ఇది నోడ్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? సీడ్. ఫ్రూట్ లోపల సీడ్స్ ఉంటాయి. ఫ్లెషీ పార్ట్ మొత్తం తినేసాక మనకి సీడ్ మిగులుతుంది, విత్తనాలు మిగులుతుంది. ఇప్పుడు ఏమని అడిగారు? ఎక్స్ట్రా వాటర్. లీవ్స్ లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ దేని ద్వారా బయటకు వెళ్ళిపోతుంది? మనకి వాటర్ ఎలా వస్తుంది? స్వెట్ ద్వారా. మనకి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి స్కిన్ మీద, ఆ స్వెట్ ద్వారా బయటకు వస్తుంది. మరి లీవ్స్ లో ఎలా వస్తుందంట? స్టొమాటా. నోడ్ లో నుంచి కాదు. సీడ్ అంటే ఫ్రూట్ కి సంబంధించింది, నోడ్ అంటే స్టెమ్ కు ఉంటది. ఇక్కడ లీవ్స్ లో ఉండేది ఏంటిది? స్టొమాటా. కాబట్టి ఆప్షన్ ఏంటి? స్టొమాటో. ఏ STOMATA, స్టొమాటా. సర్కిల్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి అమ్మా. Plants such as dash and grass have group of roots arising from a single point. Grass type of plants కి సపోజ్ ఇది రూట్ అయితే ఇక్కడి నుంచే రూట్స్ అనేవి అన్ని ఈక్వల్ గా పెరుగుతుంది అని చెప్పాను. ఇదేం ప్లాంట్? ఇలా ఉండే వాటికి ఏం రూట్ సిస్టమ్ అంటాం? దాన్ని ఫైబ్రస్ రూట్. ఇంకొక రూట్ సిస్టమ్ ఉంది, అదేంటిది? ట్యాప్ రూట్. రూట్ అంతా ఇలా ముందు పెరిగిపోయి దానికి సైడ్ స్మాల్ రూట్స్ అనేవి వస్తాయి. ఇది మాత్రం వేరు, ఒకేసారి రూట్స్ ఒకే పాయింట్ నుంచి పెరుగుతూ ఉంటాయి. మనకి ఇది ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ లో ఏముంది? క్యారెట్, రోజ్, వీట్. క్యారెట్ లో ఉండదు, రోజ్ లో ఉండదు. వీట్ అనేది గ్రాస్, గడ్డి జాతి మొక్క కాబట్టి వీట్ లో ఉంటుంది. ఆప్షన్ సి, ఫిఫ్త్ వన్. సి, గోధుమ. WHEAT. వీట్ లో ఇంకొక స్పెల్లింగ్ ఉంది, EAT, ఈట్. ఓకేనా? నెక్స్ట్ సిక్స్త్ వన్. The dash is the part which a leaf is attached to the node. ఇది స్టెమ్. ఇక్కడ నోడ్ కి అటాచ్ అయి ఉండేది ఏంటి అని అడుగుతున్నారు. ఏం అటాచ్ అయి ఉంటుంది? స్టెమ్, స్టొమాటా, స్టాక్. ఇది లీఫ్. ఈ లీఫ్ ఉండే కాడని స్టాక్ అంటారు. STALK, స్టాక్. మీకు లీఫ్ స్ట్రక్చర్ చెప్పాను కదా, ఇవి బీన్స్. ఇది నోడ్. ఇక్కడ నుంచి ఇక్కడికి లీఫ్ కి కాడ ఉంటుంది కదా, దాన్ని స్టాక్ అంటాం. ఓకేనా? కాబట్టి మీరు ఇప్పుడు సిక్స్త్ వన్ సి, STALK, స్టాక్. ఓకేనమ్మా? నెక్స్ట్ సెవెంత్ వన్. డాష్ అట్రాక్ట్ ఇన్సెక్ట్స్, బీస్ అండ్ బటర్ఫ్లైస్. బటర్ఫ్లైస్ ని, ఇన్సెక్ట్స్ ని ఏం అట్రాక్ట్ చేస్తాయి ప్లాంట్ లో అంటే అవి చూడగానే మనకి నచ్చుతుంది. ఏం నచ్చుతుంది? మొక్కలో మనం చూడగానే మనం ముందుగా ఇష్టపడేది ఏంటి? ఫ్లవర్స్. ఇక్కడ ఆప్షన్స్ లో ఏమి ఇచ్చారు? రూట్స్, ఫ్లవర్స్, లీవ్స్. మన ఇష్టంగా ఏది ఇష్టపడతాము? ఫ్లవర్స్. ఆప్షన్ బి, FLOWERS, ఫ్లవర్స్. సర్కిల్ చేయండి. నంబర్ 8. The green substance present in the leaves is called. లీఫ్ లో గ్రీన్ సబ్స్టెన్స్ ఉంటుంది అని చెప్పాను నేను. ఆ గ్రీన్ సబ్స్టెన్స్ ఏంటిది? క్లోరోఫిల్. ఓకే, క్లోరోఫిల్. క్లోరోఫిల్ ఆప్షన్ ఎక్కడ ఉంది మా? ఆప్షన్ ఏ. క్లోరోఫిల్ స్పెల్లింగ్ CHLO, క్లో, RO, PHYLL, క్లోరోఫిల్. ఓకే, ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ నైన్త్ వన్. ప్లమ్ ఈజ్ ఏ ఫ్రూట్ విత్ డాష్ సీడ్. ప్లమ్ లో ఎన్ని సీడ్స్ ఉంటాయి? 1 సీడే ఉంటుంది. ఆప్షన్ ఏది?
ఓకేనా, 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు పేజ్ నెంబర్ 44, అప్లికేషన్ పార్ట్. టు ఎన్హాన్స్ ది నాలెడ్జ్ అబౌట్ ప్లాంట్స్, మీరేం చేయాలి? కలెక్ట్ ద సీడ్స్ ఆఫ్ బీన్స్, చిక్కుడుకాయ గింజలు, వేరుశనగ గింజలు, ధనియాలు, కొరియాండర్ అంటే ధనియాలు. ఇవి మీ ఇంటి ముందు మొక్కలు పెంచే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ వేయండి ఆ విత్తనాలు. వేసిన తర్వాత లేకపోతే మీకు ప్లేస్ లేకపోతే చిన్న చిన్న కుండీలు కానీ ప్లాస్టిక్ బాక్సెస్ కానీ ఆ ప్లాస్టిక్ డబ్బాల్లో కింద హోల్స్ పెట్టండి, 2 హోల్స్. అమ్మ వాళ్ళకి చెప్తే మేకులతో కానీ సాంబ్రాణి పొలతో కానీ కాలుస్తారు, 2 హోల్స్ అవుతాయి. అందులో మట్టి పోసి నేను చెప్పిన విత్తనాలు ఏమేంటివి? బీన్స్, పీస్, కొరియాండర్, ఇవి 3 వేసి ఒక్కొక్క పాట్లో ఒక్కొక్క సీడ్ వేయండి. వేసిన తర్వాత డైలీ వాటరింగ్ చేయండి, కొంచెం కొంచెం వాటర్ పోయండి రోజు. కొన్ని రోజులైన తర్వాత మీకు సీడ్లింగ్స్ అంటే మొలకెత్తుతాయి అన్నమాట. విత్తనాల నుంచి చిన్న చిన్నగా మనం సీడ్ జర్మినేషన్ లో చూసాం కదా, ఆ ప్రాసెస్ లాగా కొంచెం కొంచెం పెరుగుతూ ఉంది, మనకు కనిపించడం స్టార్ట్ అవుతుంది. అవి 2 వీక్స్ వరకు అంటే 14 డేస్ వరకు అబ్జర్వ్ చేయాలి మీరు. ఓకే, అది అబ్జర్వ్ చేసి ఇక్కడ మీరు ఫిల్ చేయాలి. ఏం ఫిల్ చేయాలి? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద షేప్ ఆఫ్ ది లీవ్స్ ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్స్ దట్ యు హ్యావ్ సోన్. మీరు నాటిన విత్తనాలు మొక్కలు వచ్చిన తర్వాత ఒక్కొక్క ప్లాంట్ కి ఒక్కొక్క రకం లీఫ్ ఉంటుంది. అన్ని లీవ్స్ ఒకేలాగా ఉండవు కదా, కాబట్టి ఆ లీఫ్ ఎలా ఉందో మీరు ఇక్కడ షేప్ రాయాలి. కొన్ని ఓవెల్ షేప్ లో ఉంటాయి, కొన్ని రౌండ్ షేప్ లో ఉంటాయి, కొన్ని ట్రయాంగిల్ షేప్ లో ఉంటాయి, ఇలా ఉంటాయి, కొన్ని ఇలా ఉంటాయి, కొన్ని ఇలా ఉంటాయి. ఆ షేప్ ఏంటిదో మీరు అబ్జర్వ్ చేసి రాయాలి. ఓకేనా? ఎలా రాయాలి? ఫస్ట్ క్వశ్చన్ మీరు ఇక్కడ రాసుకోండి, నేను రాస్తాను. ఫస్ట్ పేజ్ నెంబర్ 44, BEANS, బీన్స్ షేప్ ఏంటో రాయాలి. నెక్స్ట్ PEA, పీ ప్లాంట్ వచ్చిన షేప్ ఏంటో రాయాలి. లీవ్స్ ఆకులు షేప్ రాయాలి. నెక్స్ట్ కొరియాండర్ అంటే కొత్తిమీర వేయాలంటే మీరు ధనియాలు వేయాలి. ధనియాలు వేస్తే మొక్కలు వస్తాయి. ఆ వచ్చిన ఆకులు ఏ షేప్ లో ఉన్నాయో ఇక్కడ రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, ఆ వచ్చిన లీవ్స్ ఉన్నాయి కదా, డ్రా, ఆ పిక్చర్స్ వేయాలి మీరు ఈ బాక్స్ లో ఆ పిక్చర్స్ వేయాలి. ఓకేనా? నెక్స్ట్, ద డిఫరెన్స్ ఇన్ గ్రోత్ ఆఫ్ ప్లాంట్స్ దట్ యు హ్యావ్ సోన్. ఏ మొక్క ఫాస్ట్ గా పెరుగుతుంది, ఏ మొక్క స్లోగా పెరుగుతుంది, ఆ డిఫరెన్సెస్ గుర్తించి మీరు రాయాలి. ఫోర్త్ వన్, ఈజ్ దేర్ ఎనీ ఫ్లవర్ ఆన్ ఎనీ ప్లాంట్. ఒకవేళ ఆ మొక్కలకి ఏదైనా ఫ్లవర్ వస్తే ఏ ప్లాంట్ ఫ్లవర్ వచ్చిందో రాయాలి ఈ 14 డేస్ లో. అప్రూవ్ ద ట్రీ ప్లాంట్స్. ఆ మొత్తం అబ్జర్వేషన్ అయిపోయిన తర్వాత మొక్కల్ని ఇలా తీయాలి బయటికి మట్టిలోంచి. తీసిన తర్వాత వాటి రూట్స్ అబ్జర్వ్ చేయాలి. 3 మొక్కలకి రూట్ సిస్టమ్ ఎలా ఉంది, ఇలా ఉందా లేకపోతే ఇలా ఉందా, ట్యాప్ రూట్ ఉందా, ఫైబ్రస్ రూట్ ఉందా అబ్జర్వ్ చేసి రాయాలి. ఓకేనా? అది 5th క్వశ్చన్. 6th క్వశ్చన్ మీనింగ్ ఏంటి? ఐ లెర్న్డ్. ఈ అప్లికేషన్ పార్ట్ ద్వారా నువ్వు ఏమి నేర్చుకున్నావో 6th క్వశ్చన్ కి రాయాలి ఆన్సర్. 7th క్వశ్చన్, ఇది ఈ అప్లికేషన్ పార్ట్ మీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మీకు ఎవరు హెల్ప్ చేశారో వాళ్ళ నేమ్ రాయాలి. ఇవి 14 డేస్ లో మీరు కంప్లీట్ చేయాలి. 14 డేస్ తర్వాత మీరు ఇంకా కంప్లీట్ చేయకపోతే నేనే మీకు ఆన్సర్స్ చెప్తాను. ఓకేనా? దీంతో మనకి ఏ చాప్టర్ కంప్లీట్ అయింది? 4th చాప్టర్ ప్లాంట్స్ వర్క్ బుక్ 1 కంప్లీట్ అయింది. పేజ్ నెంబర్ 46 లో ఆబ్జెక్టివ్ ఇచ్చారు. డ్రా అట్లీస్ట్ 4 different kinds of leaves from your imagination and color them. Try to match leaves on you have brought with the leaves. మీరు ఏమైనా 4 types of leaves వేయాలంట. నేను వేస్తాను, మీరు వేసుకోండి. ఓకేనా? నీట్ గా లీవ్స్ అన్ని ఏ కలర్ లో ఉంటాయి? గ్రీన్ కలర్ లో ఉంటాయి. కాబట్టి పేజ్ నెంబర్ 46 పేజ్, ఇలా బాక్స్ ఉంది. బాక్స్ ని మీరు 4 పార్ట్స్ చేయాలి. ఎందుకని? దే ఆస్క్ టు డ్రా 4 leaves. 4 పిక్చర్స్ ఏమన్నారు కాబట్టి ఇలా 4 బాక్సెస్ చేసుకోండి. ఫస్ట్ మ్యాంగో, MANGO, మ్యాంగో.
దీని ఎడ్జెస్ కర్వ్స్ తిరుగుంటాయి. వీటికి మీరు గ్రీన్ కలర్ ఓకేనా. కోకోనట్ వేద్దామా? COCONUT. కోకోనట్ లీఫ్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ముందు వేసి ఓకే. నెక్స్ట్ ఇంకేమేయచ్చు? పీనట్ వేద్దాం. పీనట్ సపోజ్ ఇది స్టెమ్ అయితే ఇలా ఉంటుంది పీనట్. ఓకే, ఈ 4 టైప్స్ ఆఫ్ లీవ్స్ వేసుకోండి. మీరు నీట్ గా వేసి గ్రీన్ కలర్ నేను మీకు పిక్చర్ పెడతాను, వేసి అలా కలరింగ్ చేయండి. ఓకేనమ్మా. నెక్స్ట్ కలెక్ట్ లీవ్స్ ఆఫ్ 47th పేజ్ లో, ఇక్కడ పేజ్ నెంబర్ 47. కలెక్ట్ లీవ్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్, సైజెస్ అండ్ కలర్స్. యూజ్ యువర్ ఇమాజినేషన్ టు క్రియేట్ ఏ జూ బై మేకింగ్ యానిమల్స్ బై పేస్టింగ్ దీస్ లీవ్స్ ఇన్ డిఫరెంట్ వేస్. మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ కలెక్ట్ చేసి ఇక్కడ జూ లాగా, అంటే ఆ లీవ్స్ లో ఏదైనా ఒక యానిమల్ వచ్చేలాగా, షేప్స్ వచ్చేలాగా మీరు ఇక్కడ పేస్ట్ చేయాలి. అలా చేయాలంటే ముందు లీవ్స్ ని ఎండబెట్టాలి. ఎట్లా ఎండబెడతారంటే, ఏదైనా ఒక లీఫ్ కట్ చేసి, మీరు యూజ్ చేయని బుక్స్ ఉంటాయి కదా, మీ పాత లాస్ట్ ఇయర్ బుక్స్, రఫ్ బుక్స్, వాటిల్లో ఒక లీఫ్ ఇలా పెట్టి ఇలా క్లోజ్ చేయండి. నెక్స్ట్ డే దాన్ని తీసేసి వేరే పేజ్ లో ఒక 2-3 పేజెస్ తీసిన తర్వాత వేరే చోట పెట్టండి. అలాగా ఒక 5 days చేస్తే మీకు లీఫ్ అంతా చక్కగా నీట్ గా అందులో ఉన్న వాటర్ అంతా పేపర్ అబ్జర్వ్ చేసేసుకొని నీట్ గా ఎండినట్టు ఉంటుంది. అప్పుడు మీకు పేస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా. దీంతో మనకి 4th చాప్టర్ కంప్లీట్ అయింది. వర్క్ బుక్ 1 ఫినిష్డ్. నెక్స్ట్ చాప్టర్ కి మనం వర్క్ బుక్ 2 తీద్దాం. ఓకేనా. 47 పేజ్ తో కంప్లీట్ అయింది. నీట్ గా డ్రా చేసుకోండి. థ్యాంక్ యూ.